నాటి నుండి నేటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవులు అనుభవించారంటే ఏం చెప్తారు? యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నా ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి 2010లో 2010-11 మధ్యలో రంగారెడ్డి జిల్లా మెయిన్ కాంగ్రెస్లోకి రావడం, అక్కడ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, అనంతరం 2016 వరకు 17 వరకు, తర్వాత నాకు 2017లో నేను మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో నేను మళ్ళీ రావడం జరిగింది. అప్పుడు మలక్పేట్ కాన్స్టిట్యున్సీ 3 భాగాలుగా విభజించిన తర్వాత సో మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో రావడం జరిగింది. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళీ నా ప్రస్థానాన్ని మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది కింది స్థాయి నుంచి. ఓకే, మళ్ళీ జీరో బికాస్ ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు 2004లో ఉన్నప్పుడు 2009 వరకు ఉన్నారు. వాళ్ళు పెరిగిన సందర్భంలో, కాన్స్టిట్యున్సీలు పెరిగిన సందర్భంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రాహీంపట్నం పోయిన తర్వాత మళ్ళీ సుధీర్ రెడ్డి గారు మలక్పేట కాన్స్టిట్యున్సీని ఆక్రమించారు. ఆయన ఎంతసేపు ఒకటే వర్గానికి నన్ను నమ్ముకున్న వాళ్ళకే చేద్దామన్న వారిలో ఆయన ఉండే, మమ్మల్ని అందరినీ కూడా మల్రెడ్డి రంగారెడ్డి వర్గం అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. సొంతంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వర్గం అనేది క్రియేట్ చేసుకోకుండా తన వర్గాన్నే ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అందుకే మళ్ళీ గ్రౌండ్ స్థాయి నుంచి ఇక్కడ వర్కింగ్ పనంతా నాయకులకు సేవ చేయడమే, పార్టీకి సేవ చేయడం. కానీ పార్టీ అధిష్టానం ఏదైతే నాయకులకు అప్పచెప్పిన బాధ్యతలు వాటిని దృష్ట్యా మేము తలంచి వాళ్ళకు పనిచేయడం జరిగింది. వాస్తవానికి మల్రెడ్డి రంగారెడ్డి గారి కుటుంబానికి మీ కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహితం ఎలాంటిదంటే ఏం చెప్తారు? నేను ఒక రకంగా చెప్పాలంటే మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి అత్యంత సన్నిహితుని నేను. ఎందుకంటే 2000 నుంచి నేను తనతో పాటే నేను ఉన్నా. నేను అంటే స్టిల్ ఇప్పుడు దాదాపు 26 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఆయనను ఎప్పుడు కూడా నేను వదలలే. సో ఆయనకు నేను ఒక శిష్యుడిగా మాత్రం ఖచ్చితంగా నేను ఉన్నాను. ఇంకా అది ఓకే, విడలేని బంధం అది అంతే.